సో హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో పార్ట్ 1లో పార్ట్ 1లో నేను ఆల్రెడీ టేబుల్ కంపల్సరీగా నేర్చుకోవాలని చెప్పాను. సో టేబుల్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మీ మనసాక్షిగా వదిలేస్తున్నాను. సో టేబుల్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాలి. టేబుల్ నేర్చుకోవడానికి నేను ట్రిక్స్ కూడా చెప్పాను, సింపుల్గా ఏ లెటర్ ఎలా వస్తుంది అనేది. సో ఆ టేబుల్ నేర్చుకున్న తర్వాతనే మీరు పార్ట్ 2 కంటిన్యూ చేయండి. మీకు అర్థమవుతుంది, అర్థమైపోవడానికి కాదు, బట్ మీరు ఈజీగా ఉందనుకుంటారు, కానీ మీరు ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకున్నంత వరకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకదాని బదులు ఇంకోటి వేయడం వల్ల ఇయర్ మారిపోతుంది, దానివల్ల మార్క్స్ అనేది లాస్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, టేబుల్ కంపల్సరీగా నేర్చుకోండి. సో యా గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో యా గైస్, టేబుల్ ఒకసారి మీరు చూడొచ్చు. సో ఈ టేబుల్ ని కంపల్సరీ నేర్చుకోవాలని చెప్పాను కదా. సో ఒక్కసారి ఫాస్ట్ గా రివైజ్ చేసుకుందాం. 1 TDTH 2 N 3 M 4 R 5 L 6 JG JG 7 KCCK 8 FBPH 9 FBB 0 SZ. ఓకే, సో ఏఏఓ అనేది ఏ లెటర్ ఉన్నా సరే ఆ వర్డ్ లో మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కాన్సనెంట్స్ లో కూడా ఈ లెటర్స్ ఎక్కడైతే వస్తాయో వాటిని కూడా నెగ్లెక్ట్ చేస్తాం, బట్ హెచ్ కి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. సో అది కూడా ఎప్పుడంటే సిఎస్పిటి. సో ఎస్ క్లియర్, సిఎస్పిటి ఈ 4 లెటర్స్ వచ్చినప్పుడు మాత్రం ముందు హెచ్ ముందు ఈ 4 లెటర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే హెచ్ ని క్యాన్సిల్ చేయలేము. మిగతా టైంలో హెచ్ ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి టేబుల్. ఒకసారి టేబుల్ ని మనం ఫాస్ట్ గా ఒక వైట్ పేజ్ మీద రాసేసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు రాసేయండి ఫాస్ట్ గా. సో 1 ట ఓకే, 2 N 3 M 4 R 5 L 6 J G Sh Ch ఓకే, 7 A C C K ఓకే, నెక్స్ట్ 8 B F P H ఓకే, నెక్స్ట్ 9 వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ P B ఓకే, నెక్స్ట్ 0 వచ్చేసి ఆబ్వియస్ గా S R Z. ఓకే, చూసారా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. సో ఇంకా ఫాస్ట్ గా రాయొచ్చు. సో మీరు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత ఫాస్ట్ గా వస్తాయి. సో ఇది రాయడం వల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో నౌ మూవ్ ఆన్ టు అవర్ మెయిన్ టాపిక్. ఫస్ట్లీ మనం డిస్కస్ చేసాం కదా. సో 1 second. Yes. Okay, 1 second. I forgot to clear the. Here you can see that. Okay. Yes. First of all, we are discussing this year. Okay, we already discussed this, but in detail we are going to discuss it. Okay. Yeah. Yes, coming to the yes. Yes, with few examples. Okay. First of all, Battle of Plassey. Okay, history. The keyword is clock. Okay, clock. Gadiar. Okay. Battle of Plassey is happened in 1757. Okay. సో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 ని మనం ఈ కీవర్డ్ యూస్ చేసుకుని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి మీకు చెప్తున్నాను, CLOCK క్లాక్. ఓకే, సో ఒకసారి మీరు చూడొచ్చు, CLOCK. ఓకే, ఇందులో ఓవెల్ ఇంకేమైనా ఉన్నాయా? ఓవెల్స్ ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సి అంటే ఇంత 7, ఎల్ అంటే మనం ఎంత అనుకున్నాం? ఎల్ ఫర్ లవ్, 5 fingers 5. సికి 7 ఉంది, కేకి 7 ఉంది, సికి కూడా 7 ఉంది. సో ఏదైనా ఒకటే. 757. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ ఏ క్లాక్. 757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ మీరు గుర్తుపెట్టుకునే బదులు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ క్లాక్. సో ఇది ఇంకా సింపుల్ గా గుర్తుండడానికి మీకు స్టోరీకి తగ్గట్టు నేను ఒక స్టోరీని కూడా డిజైన్ చేసి పెట్టాను. చూడండి, ఈ బ్యాటిల్లో సిరాజ్ ఉద్ దౌలాన్ ఓడిపోవడానికి రీజన్ కరెక్ట్ క్లాక్ టైం మెయింటైన్ చేయలేక. ఓకే, క్లాక్ టైం మెయింటైన్ చేయలేక ఇన్ ద సెన్స్ అంటే తన టైమింగ్ సరిగా లేక అని అర్థం. ఓకే, సో బ్రిటిషర్స్ లాక్ చేసి పాడేశారు. ఓకే, తన టైమింగ్ సరిగా లేక బ్యాటిల్లో తను దొరికిపోయి ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయాడు. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ క్లాక్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ లో మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరెవరికి వారు జరిగింది. ఓకే, అర్థమవుతుంది మీకు? వినపడుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి డేటాను తెలుస్తుంది, అలానే మనకి ఇయర్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఒకసారి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ క్లాక్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ క్లాక్. క్లాక్ అంటే తన టైమింగ్ లేక ఎవరికి దొరికిపోయాడు? బ్రిటిషర్స్ కి. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ హ్యాపెన్ బిట్వీన్ హూమ్ అంటే అంతే సింపుల్, సిరాజ్ ఉద్ దౌలా ఆర్ బ్రిటిషర్స్. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ మళ్ళీ మర్చిపోవడానికి ట్రై చేయండి మీరు. ఆ టేబుల్ వచ్చిన వాళ్ళు అయితే, రాని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి మర్చిపోవడానికి ట్రై చేయండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ క్లాక్. ఓకే, ఈ రోజు చదివాను, రేపు మర్చిపోతారు అనుకుంటారేమో. సో ఒక 2 days వరకు మీకు గుర్తుంటుంది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, నెక్స్ట్ మీకు 2-3 months వరకు ఖచ్చితంగా మైండ్ లో ఉండిపోద్ది. సో మీకు ఏంటంటే విజువలైజ్ చేసుకోండి. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటే ఒక గడియారం బొమ్మ. ఓకే, గడియారం బొమ్మ మీకు వెళ్తుంది అనుకోండి. సో అందులో సిరాజ్ ఉద్ దౌలా అనేవాడు
బ్రిటిషర్స్కి టైమింగ్ లేక బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు టైమింగ్ లేక దొరికిపోయాడు అనుకుంటే ఒక విజువలైజ్ మీ మైండ్లో క్రియేట్ చేసుకోండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ విజువలైజేషన్ అండి. విజువలైజేషన్ ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ విజువలైజేషన్. మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్. సో మీరు చూడొచ్చు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇది 1942. దీనికి వర్డ్ వచ్చేసి బార్న్ అంటే పుట్టడం. సో ఈ దీనికి స్టోరీ చూడండి. ఫ్రీడమ్ కోసం మన దేశంలో ప్రతి ఒక్కడు స్పిరిట్తో కొత్తగా బార్న్ అయ్యి బ్రిటిష్ వాళ్ళని క్విట్ చేయాలి. సో ఇంత పెద్ద స్టోరీ ఎందుకు వేసాను, దీనికి సింపుల్గా ఇంకోటి కూడా చెప్పొచ్చు. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ బార్న్ ఆన్ 1942, లేదంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ బార్న్ ఆన్ సో 1900s అంటే చాలు. మీ 42 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1900s అని గుర్తుపెట్టుకుంటే చాలు. క్విట్ ఇండియా మూవ్మెంట్ బార్న్ ఆన్ 1900s. సో బార్న్ అంటే ఓ క్యాన్సిల్, ఏఈఐఓయు ఇంకేమైనా ఉన్నాయి క్యాన్సిల్ అయ్యి లేవు. బి అంటే ఎంత చెప్పాను, వాటర్ ఇమేజ్ ఆఫ్ పి ఐ మీన్ 9. ఓకే 9. నెక్స్ట్ ఆర్ 4 ఎన్ 2 1942. ఓకే, సో 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్. సో దానికి మీకు అక్కడ ఏం జరిగిందనేది గుర్తు రావడం కోసం ఈ స్టోరీని డిజైన్ చేశాను తప్ప మీకు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏంటో తెలిస్తే సింపుల్గా ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బాన్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ బాన్, క్విట్ ఇండియా మూవ్మెంట్ బాన్, క్విట్ ఇండియా మూవ్మెంట్ బాన్ ఆన్ 1900. అలా గుర్తుపెట్టుకోండి. ఈ బాన్ కీవర్డ్ గుర్తు రాగానే మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే 1942. ఈ క్యాలిక్యులేషన్స్ మాకు ఎందుకంటారా? సో ఇవేమి పెద్ద క్యాలిక్యులేషన్స్ కాదండి. సింపుల్ ఓ క్యాన్సిల్ B9R42. మీకు ఎంత ఫాస్ట్గా వస్తే టేబుల్ అంత ఫాస్ట్గా మీరు ఇయర్ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఇది చాలా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. సో మీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అయ్యే కన్నా సో ఇలా గుర్తుపెట్టుకుని ఒక సెకండ్ అటు ఇట్లో, మైక్రో సెకండ్ సెకండ్ కూడా పడదు, ఒక మైక్రో సెకండ్ అటు ఇట్లో సో మీరు రిమెంబర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకే, బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకే 1526 బ్యాటిల్ ఆఫ్ పానిపట్ హ్యాపెండ్. ఓకే, ద కీవర్డ్ వచ్చేసి లాంగ్ అంటే బారు. ఓకే, కీవర్డ్ వచ్చేసి లాంగ్. నెక్స్ట్ ది స్టోరీ వచ్చేసి బాబర్ వచ్చినప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లో లాంగ్ డిస్టెన్స్ నుంచి కెనాన్స్ పేల్చి ఢిల్లీ సల్తనట్ ని ఫినిష్ చేశారు. సో చూడండి, మీకు స్టోరీ కూడా ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో కావాలని. సో ఈ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి మధ్యలో జరిగింది అనేది చెప్పడానికి నేను స్టోరీని డిజైన్ చేశాను. సో మీకు తెలుసు అనుకుంటే సింపుల్ గా లాంగ్ గుర్తుపెట్టుకుని మీకు నచ్చిన స్టోరీ మీరు అనుకోండి. లాంగ్ అనే దానికి ఎలా సెట్ అవుతుంది. సో లాంగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఓ క్యాన్సిల్, ఎల్ అని చెప్పాను, ఫింగర్స్ 5 N 2 G JG గుర్తుందా 6 1526. ఓకే, సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526. సో మీరు సమ్ ర్యాండమ్ గా పిక్ చేసుకుని చెప్తున్నారు అనుకోవచ్చు మీరు, బట్ కాదండి, నేను ర్యాండమ్ గా పిక్ చేసుకుని చెప్పట్లేదు. సో నేను ఉన్నట్టే చెప్తున్నాను. సో మీరేమి టెన్షన్ పడకండి. సో అన్ని ఇయర్స్ కి వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు ఆ వర్డ్ ఫామ్ చేసుకునేది మాత్రమే కొద్దిగా టైం పట్టచ్చు. సో ఒకసారి మీరు వర్డ్ ఫామ్ చేసుకుంటే మీకు ఈజీగా అదన్నీ గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. ఓకే, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526. కీవర్డ్ వచ్చేసి లాంగ్, స్టోరీ వచ్చేసి బాబర్ అండ్ ఢిల్లీ సుల్తానేట్ బ్యాటిల్. ఓకే, అంటే వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఫైటింగ్. ఓకే, సో దాని కీవర్డ్ యూస్ చేసుకోవడానికి ఫామ్ చేసిన స్టోరీ ఇది. ఓకే, ఇది వచ్చేసి ఇయర్ మనం చెప్పుకున్న ఫస్ట్ టాపిక్స్ లో ఇయర్ కి సంబంధించి ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డేట్ కి సంబంధించి చూద్దాం. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, నేను ఇందులో 2 ఎగ్జాంపుల్స్, ఇందులో పార్ట్స్ లో 2, ఆర్టికల్స్ లో యూనియన్. ఓకే, సో ఇవి ఫాస్ట్ గా చెప్తాను ఎందుకంటే టైం కొంచెం ఎక్కువ పట్టేలా ఉంది. సో మీకు ఏంటంటే ఒకటి అర్థమైతే ఆటోమేటిక్ గా మిగతా ఈజీగా అర్థమైపోతాయి. సో మీకు ఏంటంటే మెయిన్ ఆ టేబుల్ రావడమే మళ్ళీ చెప్తున్నాను. టేబుల్ కంపల్సరీ బాగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇయర్ కాన్సెప్ట్, కొంచెం డేట్ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి చాలు. మిగతా అనేది కేక్ వాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సో మీరు చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ గెస్. నార్మల్ గా నేను ర్యాండమ్ గా పిక్ చేసుకున్నాను కొన్ని. సో 25th February నేషనల్ వాటర్స్ డే అండ్ నేషనల్ టూరిజం డే. సో రెండు కలిసి వస్తాయి కాబట్టి నేను ఇది పిక్ చేసుకున్నాను. సో రెండు ఇంపార్టెంటే. సో దీనికి నేను అలాట్ చేసిన వర్డ్ నెయిల్డ్. NAILED నెయిల్డ్. ఓకే, సో నెయిల్డ్ అంటే చితకొట్టడం, ఎరగొట్టడం. నెయిల్డ్ అంటే ఎరగదీస్తూ ఉంటాం కదా, సో అది నెయిల్డ్. సో దీనికి నేను అలాంటి స్టోరీ చూడండి. సిటిజన్స్ ఓటింగ్ డ్యూటీ నెయిల్డ్ చేసి టూరిజం ఎంజాయ్ చేస్తున్నారు. అంటే సిటిజన్స్ ఓటేసి వాళ్ళ డ్యూటీని ఫుల్ఫిల్ చేసి పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేసి టూరిజం ఎంజాయ్ చేస్తున్నారు అని అర్థం. సో మీరు ఇక్కడ గమనిస్తే ఓటింగ్, టూరిజం రెండు వర్డ్స్ కవర్ అవుతున్నాయి. సో సేమ్ స్టోరీలో. సో దానికి లింక్అప్ చేస్తూ నేను అలాట్ చేసిన కీవర్డ్ నెయిల్డ్. సో ఈ నెయిల్డ్ అనే వర్డ్ గుర్తుంటే మీకు NAILED. సో మీకు ఏం చెప్పాను, ఓవెల్స్, ఏ ఉండదు, ఐ ఉండదు, ఈ ఉండదు. సో N2 L5 D1. సో 25/1. సో 251 వచ్చింది. సో మీకు డేట్స్ లో ఎలా అంటే సపోజ్ జనవరి ఉందనుకోండి, 1/1, 2/1, 3/1 అలా 21, 31/1 ఇలా ఫస్ట్ డేట్ వస్తుంది, తర్వాత మంత్ వస్తుంది.
నెక్స్ట్ ఫిబ్రవరి అంటే 1, 2, 2, 3, 4, 5 అలాగే 2 లెటర్స్ వచ్చాయనుకోండి అది సింగిల్ డిజిట్లో ఉందని అర్థం, సింగిల్ మంత్ అని అర్థం. 3 డిజిట్స్ వచ్చాయనుకోండి ఇలా ఎక్స్ తప్పున, సో ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి డేట్, లాస్ట్ వచ్చేసి మంత్ అని అర్థం. లేదు 4 డిజిట్స్ వచ్చాయనుకోండి ఈ 2 డేట్, ఈ 2 మంత్. ఇది దేనికి వస్తాయంటే 10కి 11కి 12కి వస్తాయి అంతే. సో అప్పటి వరకు దేనికి రావు. సో ఇవి ఎలా వస్తాయి, ఎలా ఫామ్ అవుతాయి అనేది నేను మంత్లీ వీడియోస్ చేస్తానని చెప్పాను కదా, సో వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ కింద కొన్ని ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మాత్రం చెప్పేస్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ 2 ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఇంకా ఆల్రెడీ ఒకటి చెప్పాను కూడా, నెయిల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ డే. సో ఫుడ్ సేఫ్టీ డే 7th జూన్ సెలబ్రేట్ చేస్తారు. సో దీనికి నేను అలాట్ చేసిన వర్డ్ కేజీ. సో కేజీ దీనికి నేను అలాట్ చేసిన వర్డ్. సో దీనికి చూడండి, అన్సేఫ్ ఫుడ్ తింటే డిసీజెస్ అనే కేజీలో బందీ అవుతాము. సో చూడండి, ఫుడ్ అలాగే కేజ్ ద్వారా బందీ అవుతాము. ఓకే, సో ఈ బందీ అవడం ఏంటి అంటే, సో మనం ఐ మీన్ అన్‌హెల్తీ ఫాలో అవుతాము అని అర్థం. సో డిసీజ్ ఫాలో అవుతాము అని అర్థం. సో ఎప్పుడుది అన్‌హెల్తీ ఫుడ్ తింటే, ఫుడ్ సేఫ్‌గా ఉంటేనే కదా మంచి, ఐ మీన్ సేఫ్ ఫుడ్ తింటేనే కదా మనకి కేజ్‌లో ఉండాల్సిన పని ఉండదు. సో ఆ కేజ్‌లో ఉండకూడదు అంటే సేఫ్టీ ఫుడ్ తినాలి. సో సేఫ్టీ ఫుడ్ అంటే మనం అలాట్ చేసిన వాడు 7th జూన్ కేజ్. సో కేజ్ ఏ ఈ సి అంటే సి అంటే ఎంత అనుకున్నాం మనం, కేసీసీకే 7, జేజీ 7, 6 చూసారు 2 డిజిట్ వర్డ్స్ వచ్చింది కాబట్టి ఫస్ట్ డేట్, సెకండ్ మంత్. సో 7th 6th జూన్. సో ఇవిలా. సో మీరు ఏంటంటే మీరు అనుకోవచ్చు, సో ఇన్ని వర్డ్స్ ఎలా గుర్తుంటాయని మీకు. సో మీకు నేను అదే చెప్పేది, ఇట్స్ ఆల్ అబౌట్ విజువలైజేషన్. సో మీరు విజువలైజ్ చేసుకుని మీరు అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి, మీరు రాసుకోవాలి వర్డ్ని. మీరు అప్పటికప్పుడు ఫామ్ చేసుకుని మైండ్లో పెట్టుకుంటే కుదరదు. సో ఎక్కడన్నా బుక్లో మీకు ఆ డేట్కి సంబంధించి రాసుకోవాలి. సో నాదొక పీడిఎఫ్, నేను పెద్ద పీడిఎఫ్ క్రియేట్ చేశాను. సో మీకు అది ఇప్పుడు చూపించడానికి కుదరదు. బట్ ఏంటంటే నేను ప్రతి మంత్‌కి, ప్రతి ఇంపార్టెంట్ డేకి ఒక పీడిఎఫ్ అనేది డిజైన్ చేసి పెట్టాననమాట. సో ఆ పీడిఎఫ్‌లో ఏంటంటే డేట్, ఐ మీన్ డేట్ అంటే ఈవెంట్, వాటి కీవర్డ్, స్టోరీ. డే ఈ డేట్, ఈవెంట్, కీవర్డ్, స్టోరీ ఇట్లా. సో ప్రతి మంత్‌కి ఇలా ఒక పీడిఎఫ్ టోటల్ ఇయర్‌కి జాన్ టు డిసెంబర్ టోటల్ ఇయర్‌కి పీడిఎఫ్స్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. సో టెన్షన్ పడకండి. సో ఆ కీవర్డ్స్ అనేది మనం ఐ మీన్ మీకు అక్కడ ఎవ్రీ మంత్ చెప్తానని చెప్పాను కదా, సో మీకు అప్పుడు టెలిగ్రామ్‌లో మీకు అది పీడిఎఫ్స్ పెడుతూ ఉంటాను. సో టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఉండండి. సో మిస్ అవ్వరు. సో నేను ఆల్రెడీ మీకు కింద స్క్రోలింగ్‌లో ఇస్తూ ఉంటాను జాయిన్ అవ్వమని. సో మిస్ అవ్వకండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే నేను అందులోనే షేర్ చేస్తాను. సో కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్. సో ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైమ్ లైన్ మాస్టర్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. సో టైమ్ లైన్ మాస్టర్ నేను ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సడన్ గా అక్బర్ అడిగితే ఏంటి, అక్బర్ టైం పీరియడ్, తుగ్లక్ టైం పీరియడ్ అడిగితే ఏం చెప్తారు? సో వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 కామన్, ఎవరైనా చెప్పేస్తారు. ఎందుకంటే ఇది రొట్టె అసలు అరిగిపోయినాయి టైప్ రికార్డ్ లాగా. 14, 18, 39, 45 ఎవరైనా చెప్తారు అవి చిన్నప్పటి నుంచి చదువుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి చెప్పడం కష్టం. సో అలాంటి వాటికి ఎలా చెప్పాలనేది ఒకసారి చూద్దాం. సో యా, సో టైమ్ ఇంటర్వెల్స్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ లోధి డైనాసిటీ గురించి చూద్దాం. సో ఈ లోధి డైనాసిటీ ఏంటి? సో రోల్డ్, లుంగి. సో రోల్డ్ అంటే ఏంటి అనుకున్నారు కదా, గోల్డ్. సో నేను ఆ వర్డ్ ఫ్రేమ్ చేయడం కోసం ఓకే రోల్డ్ అనేది మాత్రం వాడాను. యాక్చువల్గా అది రోల్డ్ గోల్డ్. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, బట్ ఇది మాత్రం మీ మైండ్లో ఉండాలి. ఓకే, సో లోధి డైనాసిటీ టైం పీరియడ్ వచ్చేసి యాక్చువల్గా 1451 to 1526. ఓకే, సో 1451 to 1526. సో స్టోరీ వచ్చేసి లోడీ కింగ్స్ స్టార్టింగ్ లో రోల్డ్ నగలు బాగా వేసుకునేవాళ్ళు, కానీ పనిపట్ వార్లో ఓడిపోయాక ఏం లేకుండా జస్ట్ లుంగి వేసుకుని పారిపోయారు. సో మీకు ఫన్నీగా ఉన్నా కొంచెం, బట్ ఏంటంటే ఇందులో మీకు బోత్ హిస్టరీ అండ్ మీకు ఇయర్ గుర్తుపెట్టుకోవడానికి కీవర్డ్స్ రెండు ఉన్నాయి. సో మీరు సరిగ్గా గమనిస్తే రోల్డ్ ఆర్ మీకు ఏం చెప్పాను, R4, ఎల్ 5, D1, 1451 చెప్పాను కదా. సో 1900 కన్నా బిలో ఉంటే 3 కంపల్సరీగా తీసుకోవాలి. సో 1900 అబౌవ్ ఉంటే లాస్ట్ 2 సరిపోతాయి. ఓకే, సో అలా వచ్చేలాగా మీరు వర్డ్ ఫామ్ చేసుకోవాలి. ఓకే, సో మీకు రిపీట్ అవ్వకూడదు, నెంబర్స్ జాగ్రత్తగా వర్డ్ ఫామ్ చేసుకోవాలి. ఎందుకంటే వర్డ్ ఫామ్ చేసుకోవడంలోనే మొత్తం మ్యాటర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే వర్డ్ ఫామ్ చేస్తారో సో ఇంకా మీకు కిసకలాస్ అంటే సింపుల్ గా క్లోజ్ అయిపోద్ది. ఇంకా అక్కడ మీకు ఆ ఇయర్ మీరు ఏంటంటే దాన్ని నోట్ చేసుకోవడం సింపుల్ గా, దాన్ని బాగా చేసుకోవడం విజువలైజ్ చేసి. ఓకే, సో ఇది లోడీ స్టార్టింగ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యారు. సో పానిపట్ వార్ ద్వారా వాళ్ళు లోడీ డైనాసిటీ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోవడాన్ని ఈ లుంగి వేసుకుని పారిపోయాడు అనే దాంతో మనం రిఫరెన్స్ చేసాం. సో AEIOUL 5N2G6 1526. ఓకే, సో అర్థమైంది కదా, స్టార్టింగ్ అనేది రోల్ గోల్తో స్టార్ట్ అయ్యి లుంగితో పారిపోయారు. సో
లోలీ డైనాసిటీ అనేది ఇంత సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు చెప్పండి, లోలీ డైనాసిటీ సడన్గా అడిగితే ఎప్పుడైనా మర్చిపోతారా? సో బట్ ఏంటంటే మీరు స్టార్టింగ్లో మీరు వర్డ్ గుర్తు తెచ్చుకుని దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకా టైం పట్టొచ్చు. బట్ ప్రాక్టీస్, మీరు చేతితో ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మైండ్లోనే క్యాలిక్యులేషన్ అయిపోద్ది. ఎలా అంటే లుంగి అంటే LUNGI, యూ ఉండదు, ఐ ఉండదు, LNG. ఓకే, L అంటే 5, N అంటే 2, ఓకే, అండ్ G అంటే 6, ఓకే, 15, 26, ఓకే, అలా అర్థమైంది కదా. సో మైండ్లో మీకు అలా ఉండిపోద్ది, మీరు అసలు చూడక్కర్లేదు, అసలు పెన్ పెట్టాల్సిన పని ఉండదు. ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు టేబుల్ బాగా మైండ్కి వచ్చేసినప్పుడు. సో అది లోధి డైనాస్టీకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్. తుగ్లక్ డైనాసిటీ, ఒకసారి తుగ్లక్ డైనాసిటీ అంటే చూద్దాం. సో ఈ తుగ్లక్ డైనాసిటీలో 1322 1414. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇచ్చిన కీవర్డ్స్ మైనస్, రాడార్. సో ఏంటి కీవర్డ్స్ ఇలా ఉన్నాయనుకోవచ్చు. ఇది సింపుల్ తెలుసు కదా, మైనస్ సింబల్. ఇది రాడార్. రాడార్ అంటే తెలుసు కదా, మన ఎయిర్ డిఫెన్స్ లో వాడతారు, ఎనిమీస్ డిటెక్ట్ చేయడానికి. అలాగే సబ్మెరైన్స్ లో వాడతారు. సో ఇది. సో స్టోరీ వచ్చేసి తుగ్లక్ స్టోరీ ఏంటంటే, తుగ్లక్ తన కింగ్డమ్ లో కరప్షన్ ని మైనస్ అంటే తీసేయాలి. మైనస్ అంటే ఏం చేద్దాం, తీసేయడమే కదా. తీసేద్దాం అని అనుకున్నాడు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎనిమీస్ రాడర్ లో దొరికిపోతాడు. అది ఆయన బలహీనత. అదనమాట. సో మైనస్. మైనస్ అంటే ఏంటి, చాలా కరప్షన్ తీసేద్దామని పాపం కష్టపడుతూ ఉంటే ఒక పక్క నుంచి ఎనిమిస్ అతన్ని వేసుకుంటున్నారు అనమాట. సో అది సింపుల్ గా స్టోరీ చెప్పాలంటే. సో దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ మైనస్, రాడార్. సో ఈ రెండు కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ తుగ్లక్ డైనాసిటీ కూడా గుర్తుండిపోద్ది. సో ఇప్పుడు చెప్పండి, లోధి తుగ్లక్ మీకు సీక్వెన్స్ తో పని లేదు, ఏళ్ళతో పని లేదు. సో మీరు అసలు ఏమి గుర్తుపెట్టుకోగల. సో ఒక నిమిషం మీకు ఈ ప్రూవ్ కూడా చేసి చూపిస్తాను, లేదంటే మీరు నెంబర్ ప్రూవ్ చేయకపోతే. సో IUM32S0 1320. ఓకే, ఓకే సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏ క్యాన్సిల్, ఆర్ అంటే 4, D1 4, ఓకే, 14 14. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. సో మీకు ఇప్పుడు ఏంటంటే సీక్వెన్స్ తో పని లేదు, మీకు ఏంటంటే చాలా సీక్వెన్స్ తో అవసరం ఉంటుంది అనమాట. సో వీళ్ళ తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత వీళ్ళు, ఇలా గుర్తుపెట్టుకుంటేనే మీకు ఇయర్స్ గుర్తుంటాయి. సో ఇప్పుడు సీక్వెన్స్ తో పనే ఉంది మనకి, సీక్వెన్స్ తో పనే లేదు. బట్ ఏంటంటే మీకు ఫాస్ట్ గా వర్డ్ గుర్తు తెచ్చుకుని క్యాన్సిల్ చేసే క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం మాత్రమే మిగిలిన పెండింగ్. ఓకే, అంతే తప్ప మీకు వేరే టాస్క్ ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఆ టేబుల్ని బాగా బైహార్ట్ చేయడం, ఫాస్ట్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయడం. అదే మీకున్న టాస్క్. యా, నెక్స్ట్ వచ్చేసి ఈ థర్డ్ వన్ కూడా కంప్లీట్ అయింది. లాస్ట్ వన్ వచ్చేసి పార్ట్స్. ఫస్ట్ పార్ట్స్ అండ్ దెన్ పార్టికల్ ఇంటర్వెల్స్. సో 10 minutes లో ఇవి మనం కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో నేను ఎంత షార్ట్ గా చెప్దామని ట్రై చేస్తాను, కానీ అది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో నేను 10 minutes లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ చూద్దాం. 22 పార్ట్స్ ఉంటాయి కదా. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, యూ కెన్ ఫైర్ డైరెక్ట్లీ ఫ్రమ్ అది. సో దాంట్లో వీక్నెస్ ఏంటంటే మనం సడన్ గా మధ్యలో అడిగితే చెప్పలేము. సో ఎందుకు చెప్పలేము అంటే, సో దాని ప్రాబ్లం ఏంటంటే మనం సీక్వెన్సెస్ అవుతున్నాం కానీ అది ఎక్కడి నుంచి ఏది వస్తుందో తెలియట్లేదు. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఇది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఒకసారి చూడండి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందండి. యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్ నేను ఇచ్చిన కీవర్డ్ వ్యూ. సో మీరు స్టోరీ చూడండి, యూనియన్ టెరిటరీస్ లో సీనరీ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇది చూడండి ఎంత సింపుల్ గా ఉందో స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ లో ఈ కీవర్డ్ కోసం తయారు చేసిన స్టేట్మెంట్ ఇది. సో వ్యూ, ఈ ఐ, ఓకే, ఓకే, 8 డబ్ల్యూ ఉండదు, లెటర్ కాన్సనెంట్ చెప్పాను కదా. ఓకే, 8 ఒకటే. సో 8 యూనియన్ టెరిటరీస్ 8. ఓకే, యూనియన్ టెరిటరీస్ 8. సో యూనియన్ టెరిటరీస్ లో సీనరీ చాలా బాగుంటుంది అంతే. సీనరీ వ్యూ చాలా బాగుంటుంది అంతే. సో ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ పార్ట్ వచ్చేసి 15th. సో 15th పార్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కీవర్డ్ డీల్. సో ఈ డీల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఎలక్షన్స్ లో అలయన్స్ ఫామ్ చేద్దామని డీల్ కుదుర్చుకున్నారు. సో అలయన్స్ ఎప్పుడు ఫామ్ చేస్తారు, ఎలక్షన్స్ లోనే కదా. సో ఈ ఎలక్షన్స్ ఫామ్ చేయడం కోసం, సో అలయన్స్ ఫామ్ చేయడం కోసం ఎలక్షన్స్ లో డీల్ కుదుర్చుకున్నారు అనమాట. సో ఆ డీల్ అనే వర్డ్ కోసం ఈ చిన్న స్టేట్మెంట్. సో ఈ డీల్ గుర్తుపెట్టుకోవడానికి ఆ స్టేట్మెంట్ మీరు అది విజువలైజ్ చేసుకోవడం కోసం నేను ఆ స్టేట్మెంట్ డిజైన్ చేశాను తప్ప మీరు బయట చేయడానికి కాదు. సో మీరు అది విజువలైజ్ చేసుకున్నప్పుడు మీకు ఆ స్టేట్మెంట్ తో పని ఉండదు, ఆ జస్ట్ కీవర్డ్ తోనే పని. సో డీల్, DEAL. ఓకే, D1L515. ఓకే, 15. సో పార్ట్ నెంబర్ 15. సో ఇప్పుడు చెప్పండి, సడన్ గా ఎవరైనా వచ్చి ఎలక్షన్స్ పార్ట్ నెంబర్ ఎంత అని అడిగితే మీరు ఇంకా నెత్తుకుంటారా, యూకే అండ్ డైరెక్ట్లీ ఫ్లై ఫ్రమ్ యూఎస్ టు యూపీ అని. సో అలా కాకుండా ఎలక్షన్స్ అన్నారు కాబట్టి వెంటనే మీకు మైండ్కి రావాల్సింది ఏంటి, ఎలక్షన్స్ అనగానే డీల్ కుదుర్చుకున్నారు వాళ్ళు. డీల్లో 2 ఓవెల్స్ ఉన్నాయి, ఎగిరిపోతాయి. D1L515, పార్ట్ నెంబర్ 15. సో ఇంతసేపు పట్టినా మీరు ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలగాలి. సో అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్. సో నీకు ఏంటంటే 22 కూడా 22 కీవర్డ్స్ ఉంటాయి. సో అది ఒక వీడియోలో నేను చెప్తాను, మీకు చెప్పాను కదా ఇండివిజువల్ వీడియోస్ చేస్తానని. సో నేను ఆల్రెడీ నా పర్పస్ వరకు, నా ప్రిపరేషన్ కొరకు నేను డిజైన్ చేసుకున్న వర్డ్స్ ఉంటాయి. సో అవి నేను అప్లోడ్ చేస్తాను, చెప్తాను. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఆ వీడియో చూసినప్పుడు. లేదు అంటే మీ ఓన్గా మీరు డిజైన్ చేసుకోండి. సో నో ప్రాబ్లం. నాకేంటంటే మీ అందరికీ ఇది అర్థం అవ్వడమే నా మెయిన్ గోల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్స్.
సో ఇది వచ్చేసి ఇంటర్వెల్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో పార్ట్ 5 నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న పార్ట్ వచ్చేసి పార్ట్ 5 యూనియన్. ఓకే, సో ఇవన్నీ. సో పార్ట్ 5 వచ్చేసి ఎగ్జామ్ 52 to 151. ఇది మెయిన్ రేంజ్. పార్ట్ యూనియన్ రేంజ్ వచ్చేసి మెయిన్ రేంజ్ 52 to 151 అనమాట. సో ఈ రేంజ్ మీకు గుర్తుండొచ్చు. బట్ ఇందులో మళ్ళీ సబ్ రేంజెస్ ఉంటాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పార్లమెంట్, లెజిస్లేటివ్ పవర్. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర వర్డ్స్ ఉంటాయి. వర్డ్స్ విత్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అవుతుందా అంటే అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఒకసారి మీరు విజువలైజ్ చేసుకోవడం, పెన్ పెట్టి ఆ కీవర్డ్ రాసుకోవడం, ఆ స్టోరీని తలుచుకుంటూ మీకు అంతే ఆ వర్డ్ గుర్తుండిపోద్ది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు యూనియన్ ఉందనుకోండి. యూనియన్లో వర్డ్స్ ఏం చెప్పాను? లైన్ అండ్ టిల్ట్. సో టిల్ట్, లైన్. లైన్ అంటే ఏంటి? యూనియన్ గవర్నమెంట్ ఒక లైన్ లాంటిది, సింహం లాంటిది. యూనియన్ గవర్నమెంట్ ఒక లైన్ లాంటిది. సో అది ఎప్పుడు టిల్ట్ అవ్వకూడదు. టిల్ట్ అంటే ఏంటి? పడిపోవడం కదా, వంగడం, పడిపోవడం అలా. సో టిల్ట్ అవ్వకూడదు అంటే పడిపోకూడదు అని అర్థం. సో యూనియన్ గవర్నమెంట్ సింహం లాంటిది, అది ఎప్పుడు పడకూడదు అంతే. లైన్, టిల్ట్ ఈ రెండు వర్డ్స్ గుర్తున్నాయంటే అయిపోయినట్టే. లైన్ IOL5N252, లైన్ టిల్ట్ TILT ఉండదు. T1 L5 151. ఓకే, లైన్ టిల్ట్ 151. సో అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్. ఫస్ట్ అందులో సబ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ లో మళ్ళీ లైన్ వస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్ అదే కదా. సో ప్రెసిడెంటే మనకి లైన్ మన దేశానికి. సో ఫస్ట్ సిటిజన్ కాబట్టి లైన్ అంటది. సో ఆమె ఎవరొకరు. సో నెక్స్ట్ వచ్చేసి చైన్. సో దీనికి స్టోరీ వచ్చిందంటే ప్రెసిడెంట్ కంట్రీకి లైన్. నేను ఇప్పుడు చెప్పాను. సో వేకెన్సీ రాకుండా ఎలక్షన్ చైన్ మెయింటైన్ చేస్తాడు. సో ఏంటి? సో ఎప్పుడు ఎలక్షన్స్ లో వేకెన్సీ రాకూడదు. సో లేదంటే ఏ స్టేట్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ మెయింటైన్ చేపిస్తూ ఉంటారు. అలానే ఎప్పటికప్పుడు డెమోక్రసీ చెక్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూస్తూ ఉంటారు. సో అదేంటంటే ఒక చైన్ అనమాట. ఒక చైన్ ఎవరు మెయింటైన్ చేస్తారు? లైన్ మెయింటైన్ చేస్తారు. సో ప్రెసిడెంట్ వచ్చేసి లైన్, చైన్, లైన్, చైన్, లైన్, చైన్. ఇది మీరు క్యాన్సిల్ చేసుకోండి, అవే వస్తాయి. ఎందుకంటే నేను ఇది నా ఓన్ హ్యాండ్స్ తో తయారు చేశాను, చాలా రోజులు కూర్చొని రీసెర్చ్ చేసి. సో మీరు ప్రతిదీ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే బోలే టైం పడుతుంది. సో మీరు క్యాన్సిల్ చేసుకున్న సేమ్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి చీమే. చీమే అంటే వైస్ ప్రెసిడెంట్ బెల్ చీమే లాగా సిగ్నల్ ఇస్తాడు. చీమే అంటే ఒక సౌండ్ అండి, అది చిన్న గంట కట్టే సౌండ్ అంటారు కదా అది. ఈ సౌండ్ చేయడం వల్ల ఈ సుప్రీం కోర్టు, ఎస్సీ అంటే సుప్రీం కోర్టు వచ్చి క్యాట్ లాగా సాల్వ్ చేస్తుంది. అంటే ఆ గంట కొట్టినప్పుడల్లా పిల్లి వచ్చి సాల్వ్ చేస్తుంది. టామ్ అండ్ జెర్రీలో మనకి చెప్తారు కదా, జెర్రీ బెల్ ఊపినప్పుడల్లా డాగ్ వచ్చి తన్ని క్యాట్ నుంచి సేవ్ చేస్తుంది. సో అలా అనమాట. ఈ బెల్ ఫీమేల్ లాగా సౌండ్ చేసినప్పుడు సుప్రీం కోర్టు క్యాట్ లాగా వచ్చి సాల్వ్ చేస్తుంది అనమాట. ఇది వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? బెల్ రింగ్ చేస్తాడు. ఎవరు వచ్చి సాల్వ్ చేస్తారు? సుప్రీం కోర్టు ఎలా వచ్చి సాల్వ్ చేస్తుంది? క్యాట్ లాగా. సో అది వచ్చేసి చీమే, క్యాట్. ఓకే, నెక్స్ట్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో ఈ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి కీవర్డ్స్ కోర్, కేవ్. సో కోర్, కేవ్ కష్టంగా అనిపిస్తాయి మీకు, బట్ స్టోరీ చూడండి. మినిస్టర్స్ కోర్ అడ్వైజ్ ఇస్తారు, పిఎం కేవ్ నుండి పనిచేస్తారు. సో ఏముంది ఇందులో? వీళ్ళు అడ్వైజ్ ఇస్తారు, వీళ్ళు కేవ్ లో కూర్చొని పనిచేస్తారు. కేవ్ అంటే ఆఫీసు, కోర్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, క్రూషియల్ అలా. సో కోర్. పిఎం వచ్చేసి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కోర్ అడ్వైస్ ఇస్తే పిఎం వచ్చేసి ఏం చేస్తారు? కేవ్ లో కూర్చొని రూల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది వచ్చేసి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి. నెక్స్ట్ పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఏంటి? మనకు తెలిసిందే. ఓకే, సో క్యాప్, టెనాన్. సో మీకు కొత్త పదం కనపడింది, టెనాన్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సో ఏంటి అంటే, సో నువ్వు ఐ విల్ బి హానెస్ట్, ఎందుకంటే సో ప్రతిసారి మనకి ఈజీ వర్డ్స్ దొరకడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. ఓకే, మీరు 99% మనకి ఈజీ వర్డ్స్ దొరికేస్తాయి అనుకోవడం అనేది మూర్ఖత్వం. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది అన్ని ఈజీగా దొరకవు. ఓకే, సో మనం ఏంటంటే అట్లీస్ట్ 100కి ఒక 20 to 30 అలా వర్డ్స్ అయినా సరే కొంచెం టిపికల్ వర్డ్స్ మనం బ్లైండ్ గా ప్రిపేర్ అవ్వాలి. సో అలా ప్రిపేర్ అయ్యేలా ఉంటేనే ఏ టాపిక్ అయినా, ఇదే కాదు ఏ టాపిక్ అయినా సరే మనం ఈజీగా ముందుకెళ్తాం. సో ఇక్కడ అలాగే కొన్ని కొన్ని మీకు ఇప్పటివరకు ఏదైనా డిఫికల్ట్ వర్డ్ అనిపించిందా? లేదు కదా. సో ఇక్కడ కొన్ని వస్తాయి. సో టెనోన్ అనేది కొత్త వర్డ్. ఈ టెనోన్ అంటే ఏంటంటే జాయింట్ అనమాట. స్ట్రాంగ్ జాయింట్ అంటారు అనమాట. అంటే బలంగా పట్టుకుని ఉంచుకునేది. సో మనకి ఎముకల మధ్యలో ఉండే జాయింట్ అంటే టెనోన్ అంటారు. సో ఈ చెక్కల మధ్యలో ఉండే జాయింట్ ని టెనోన్ అంటారు. సో ఏదైనా బలంగా పట్టుకుని ఉండేదాన్ని జాయింట్ అంటారు అనమాట. సో ఎంపీస్ క్యాప్ పెట్టుకుని వస్తారు. లాస్ట్ టెనోన్ లాగా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ స్టోరీ చూసారా. సో ఎంపీస్ అనేది క్యాప్ పెట్టుకొని వస్తారంట. సో లాస్ అనేది జాయింట్ లాగా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట, టెనోన్ లాగా. సో ఈ టెనోన్ అనే కీవర్డ్ గుర్తు ఉండడం వల్ల మీకు జాయింట్ అని గుర్తుంటుంది. సో ఈ కీవర్డ్ గుర్తుంటే మీకు ఇంగ్లీష్ వొకాబులరీలో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది యాక్చువల్ గా. సో ఏంటంటే అది మీ ఇష్టం. సో మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ వర్డ్ వస్తుంది 1 2 2 2 అనుకుంటే మీరు అది ఫామ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా. సో స్టోరీని కూడా మీకు నచ్చినట్టు మార్చుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి
పార్లమెంట్ క్యాప్ 10 ఆన్. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ పవర్ అనమాట, ఆర్డినెన్స్ అంటే ఇదేంటి ప్రెసిడెంట్ రూల్ 123. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకోటి ఉంటుంది, ప్రెసిడెంట్ రూల్ అంటే గవర్నర్ రూల్ ఎంత 213. ఈ రెండు ఉల్టా చేస్తే వస్తుంది. సో దీని తర్వాత మాట్లాడుకుందాం ట్రిక్స్ గట్ట. సో దీనికి వచ్చేసి మనం ఇచ్చిన కీవర్డ్ డెనిమ్, తెలుసు కదా డెనిమ్ ప్యాంట్. ప్రెసిడెంట్ పాస్ చేస్తే ఆర్డినెన్స్ డెనిమ్ జీన్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడే చెప్పేసాను డెనిమ్ జీన్స్ అని. సో డెనిమ్ జీన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో సో ప్రెసిడెంట్ పాస్ చేసే ఆర్డినెన్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ డెనిమ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు టెన్యూర్ కంప్లీట్ అయిన తర్వాత ట్రక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే. జడ్జెస్ కి ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి టు డ్రైవ్ ద జస్టిస్ ట్రక్. లేదు అంటే జడ్జెస్ కి తన టెన్యూర్ అయిపోయిన తర్వాత ట్రక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో టెన్యూర్ ట్రక్ సుప్రీంకోర్టుకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యాగ్ వచ్చేసి టారిఫ్ అండ్ టిల్ట్. సో టారిఫ్ టిల్ట్. సో సో టారిఫ్ టిల్ట్. ఓకే. క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తెలుసు కదా ఇది. సో క్యాగ్ ప్రతి టారిఫ్ చెక్ చేస్తాడు, లేకపోతే గవర్నమెంట్ టిల్ట్ అవుతుంది. సో క్యాగ్ అనేది ప్రతి టారిఫ్ చెక్ చేస్తారు. క్యాగ్ పని అది. సో అకౌంట్స్ చెక్ చేయడం, ఇండియన్ అకౌంట్స్, ఫారెన్ అకౌంట్స్ సెటిల్ చేయడం. సో ఇది వాళ్ళ పని. సో వాళ్ళు ఏంటంటే టారిఫ్స్ కూడా జాగ్రత్తగా చెక్ చేయాలి. లేదంటే ఏమవుతుంది, గవర్నమెంట్ టిల్ట్ అవుతుంది, పడిపోద్ది. ఎందుకు పడిపోద్ది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోల్పోద్ది. సో డెఫిసిటీ పెరిగిపోతే రకరకాలు జరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తేడా వచ్చేస్తాయి. సో ఏంటంటే ఫైనాన్షియల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఎవరు చూసుకుంటారు, క్యాగ్. సో క్యాగ్ ఏం చేసుకోవాలి, టారిఫ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, గవర్నమెంట్ టిల్ట్ అవుతుంది. ఈ టిల్ట్ అనేది ఎక్కడ చూసాం, స్టార్టింగ్ లో లైన్ టిల్ట్ గుర్తుందా. సో లైన్ టిల్ట్. సో ఈ లైన్ అనేది ప్రెసిడెంట్ కి, టిల్ట్ అనేది లైన్ అనేది యూనియన్ కి, టిల్ట్ అనేది అంతే. అలా యూనియన్ అనేది లైన్ అయితే యూనియన్ గవర్నమెంట్ అనేది లైన్ లాంటిది. సో టిల్ట్ అవ్వకుండా చూసుకోవాలి అనుకున్నాం మనం, అంతే కదా. సో అది. సో లైన్ టిల్ట్. సో మరి ఇదే లైన్ ప్రెసిడెంట్ కి అప్లై అవుతుంది. సో ప్రెసిడెంట్ లైన్ అయితే చైన్ లాగా తన డ్యూటీని అప్లై చేయాలి. ఓకే. అది వచ్చేసి క్యాగ్ సంబంధించింది. సారీ, క్యాగ్ అంటున్నాను, ప్రెసిడెంట్ సంబంధించింది. వచ్చేసి క్యాగ్ ఇప్పుడు మాట్లాడుకుంటే మనం క్యాగ్, టారిఫ్, టిల్ట్ ఇవి క్యాన్సిల్ చేసుకోండి, సేమ్ అయ్యే వస్తాయి. సో ఇది వచ్చేసి ఇంటర్వెల్స్ అనమాట. సో మీకు డిఫికల్ట్ అనిపించవచ్చు మేబీ. ఎందుకు డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే, మీకు ఫస్ట్ టైం కాబట్టి చూస్తుంది, మీకు డిఫికల్ట్ అనిపించవచ్చు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే, టైం ఇంటర్వెల్స్ దగ్గర పెట్టుకుని, నేను చెప్పిన వర్డ్స్ దగ్గర పెట్టుకుని, స్టోరీస్ దగ్గర పెట్టుకుని, మీరు సరదాగా బుక్ మీద రాసుకుంటూ ఒక స్టోరీలా ఇమాజిన్ చేసుకుంటూ ట్రై చేయండి ఒకసారి. మీకు అప్పటికి నచ్చకపోతే ఇంకా మానేసేయండి. మీకు ఈ ప్రాసెస్ మానేసి మీరు మీ బై హార్ట్ ఏదైతే ఉందో సో అది మీరు ఫాలో అయిపోండి. ఓకే. సో ఇది వచ్చేసి పార్ట్ 5కి మాత్రం నేను చెప్పాను. సో నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదా ఇండివిజువల్ వీడియోస్ చేస్తానని. సో వాటిల్లో పార్ట్ 1 to పార్ట్ 22 మొత్తం ఇంటర్వెల్స్ అన్ని కవర్ చేస్తూ అన్ని వర్డ్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. సో అన్ని నేను ఆల్రెడీ చదివాను, కొన్ని బై హార్ట్ కూడా చేశాను, రివిజన్ కూడా చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మొత్తం అన్ని కూడా చెప్పేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు కూడా వస్తుంది మళ్ళీ. సో మెయిన్ రీజన్ అదే, నేను దాని గురించి మీకు కూడా చెప్తున్నాను. సో దట్టు మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, నాకు ఒక్కడికే ఇంత ప్రిపేర్ చేసుకుని ఇంత చేసుకుని వదిలేసుకోవడం ఎందుకని మీకు కూడా చెప్తున్నాను. సో ఇది వచ్చేసి పార్ట్ 2 ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇది. సో యా, ఇక్కడతో అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియోస్ అనేది కంటిన్యూ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ వీడియోస్ వస్తాయి అనేది మీకు ఫస్ట్ అని చెప్పను, ఎందుకంటే సర్ప్రైజ్ అది. సో ఎందుకంటే ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించిన వీడియోస్ అయితే వస్తున్నాయి. సో మీకు ఒకసారి మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం సింపుల్గా రాద్దాం పార్ట్ 5కి సంబంధించి. సో ఏం చదివాం ఇప్పటి వరకు, ఏం గుర్తున్నాయి అనేది సరదాగా రాసుకోవచ్చు. సో ఏం చెప్పుకున్నాం, పార్ట్ 5 ఆర్టికల్ ఇంటర్వెల్స్ 52 to 151. సో దీనికి మనం ఇచ్చిన కీవర్డ్స్ ఏంటి, లయన్ టు టిల్ట్. ఓకే. దీని స్టోరీ ఏం చెప్పుకున్నాం, యూనియన్ గవర్నమెంట్ లైన్ అయితే యూనియన్ గవర్నమెంట్ లైన్ లో ఉండి గవర్నమెంట్ ని టిల్ట్ అవ్వకుండా చూసుకోవాలి, పీపుల్ టిల్ట్ అవ్వకుండా చూసుకోవాలి, లేదంటే ఏదైనా సంథింగ్ మీ ఇష్టం. సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సబ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఏం చెప్పుకున్నాం, లైన్ అంటే నేను యాక్చువల్గా దీనికి నెంబర్స్ వేయను, చూడండి వర్డ్స్ తో ట్రై చేస్తాను. సో లైన్ చైన్ ఐఈఓ. సో హెచ్ ఉంది, ముందు సి ఉంది, క్యాన్సిల్ చేయకూడదు, మీకు చెప్పాను గుర్తుందో లేదు. సో ఈ రెండు అనమాట. ఇది 6 వస్తుంది, ఇది 2, ఇది 5 వస్తుంది, ఇది 2, 52 to 62. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఏం చెప్పాను, చీమే సౌండ్, అది చీమే టు క్యాట్ ఎవరు వస్తారు, క్యాట్ లాగా సుప్రీం కోర్ట్ వస్తారు. ఇది చేసేది ఎవరు, వైస్ ప్రెసిడెంట్, ఈ సౌండ్ చేసేది. సో ఇది. సో క్యాన్సిల్ చేసుకోండి, సేమ్ మీకు ఇంటర్వెల్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీళ్ళు ఏంటంటే కోరు కేవ్. సో నెక్స్ట్
ఒక ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తర్వాత పార్లమెంట్. సో పార్లమెంట్ అంటే పార్లమెంట్లో క్యాప్ పెట్టుకుని వస్తారు. వాళ్ళు పాస్ చేసే రూల్స్ 10 ఆన్ లాగా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, వన్ సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ 123, లేదంటే డైరెక్ట్గా దేని ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్పాను, 10 year కంప్లీట్ అయితే ఎందులో వెళ్తారు, ట్రక్లో ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం చెప్పాను, క్యాగ్ ఏం చెప్పాను, టారిఫ్ కంప్లీట్ అయిన తర్వాత టారిఫ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, టిల్ట్. ఓకే, టిల్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఉండేది 7, మనం ఆల్రెడీ రాస్తాం. 1 2 3 4 5 6 7. ఓకే, ఇది ఉండదు యాక్చువల్గా. ఇదే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్, దాన్నే లెజిస్లేటివ్ ఆర్డినెన్స్ అంటారు. సో అది నేను కన్ఫ్యూజ్ అయ్యాను, 2 సార్లు రాశాను, అందుకే గుర్తు రావట్లేదు ఏంటబ్బా ఇంత ప్రిపేర్ అయినా అనుకున్నాను. సో యాక్చువల్గా అదే. ఓకే, సో మనం రాసిన కరెక్ట్. యాక్చువల్గా మీరు ఇది క్యాన్సిల్ చేసుకున్నా సేమ్ వస్తాయి. సో నేను ఇలా ఒక పార్ట్కే కాదు, నేను అన్ని పార్ట్స్కి ప్రిపేర్ అయ్యాను. సో ఇప్పుడు నాకేంటి, సింపుల్గా ఎవరైనా నన్ను ఫర్ సపోజ్ సో ర్యాండమ్ పర్సన్ వచ్చి సుప్రీంకోర్టు అడిగారు. సుప్రీంకోర్టు అడిగితే, సుప్రీంకోర్టు కాదు, లెట్స్ ర్యాండమ్ వైస్ ప్రెసిడెంట్ అడిగారు అనుకుందాం. మీకు చెప్పిన దాంట్లోనే అడుగుతున్నా, ఎందుకంటే బయటకు వెళ్తే మళ్ళీ మీకు తెలియదు కదా అది కరెక్టో కాదు. చీమే అండ్ క్యాట్ అంతే. ఈ ఇందులో క్యాన్సిల్ చేసుకుంటే వచ్చేస్తుంది 6 CH M363 క్యాట్ అంటే 7 T1 63 to 71 63 to 71 కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయే. 63 to 71. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇది వచ్చేసి ఇంటర్వెల్స్ అనమాట. సో ఇవి టైం ఇంటర్వెల్స్. అవి వచ్చేసి ఇయర్స్ అండ్ డేట్స్ అండ్ టైం ఇంటర్వెల్స్ అన్నా, సారీ, ఆర్టికల్ ఇంటర్వెల్స్, ఇయర్స్, డేట్స్ అండ్ టైం ఇంటర్వెల్స్. సో ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ కింద కొన్ని మాత్రం చెప్పాను. సో ఇక్కడ నుంచి ర్యాండమ్ వీడియోస్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి వీడియోస్. సో వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా చాలా 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 యూస్ఫుల్ టాపిక్ ఇది. సో ఈజీగా అర్థమవుతుంది అందరికీ, అండ్ ఈజీగా న్యూమోనిక్స్ ఫామ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.